ఒక వ్యక్తి నిర్లక్ష్యం అనేక మంది ప్రాణాలను బలిగొంది. వివిధ పనుల కోసం బస్సు ఎక్కిన ప్రయాణికులకు అదే లాస్ట్ జర్నీగా మారింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయిన వారిని కోల్పోయిన బాధితుల వేదనతో ప్రమాద స్థలం భయంకరంగా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యం పదుల సంఖ్యలో ప్రయాణికుల్ని పొట్టన పెట్టుకుంది. మరి కొంతమందిని ఆసుపత్రి పాలు చేసింది. రంగారెడ్డి చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఎవరిని కదిలించినా హృదయ విదారక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. సంతోషంగా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న వాళ్లు కొంతమంది అయితే మరికొందరు ఆఫీసులు కాలేజీల కోసం సిటీకొచ్చారు. వారికి అదే చివరి ప్రయాణంగా మారింది. వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలన్నింటినీ టిప్పర్ లారీ ఢీకొట్టి చెల్లా చెదురు చేసింది. అనేక మంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపు కోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరకు సెక్యూర్ గా కవర్ కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడం, మూలమలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్లో ఓవర్లోడ్ గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకుని రావాల్సి ఉంటుందని, మలుపులు ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. తాండూరు నుంచి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. టిప్పర్లోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకర కప్పేయటంతో ఊపిరాడక ప్రయాణికులు చనిపోయారు. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబం కన్నీటి సంద్రమైంది. చనిపోయిన 3ని నందిని, సాయిప్రియ, తనూషాగా పోలీసులు గుర్తించారు. వీరి సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామం. అమ్మాయిల తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నాడు. చనిపోయిన ఈ 3 అమ్మాయిల్లో 2 డిగ్రీ చదువుతున్నారు. పెద్దమ్మాయి MBA చదువుతోంది. ఈ 3 అమ్మాయిలకు అక్కుంది. ఆమెకి ఇటీవలే పెళ్లైంది. సొంతూరికి ఒక పెళ్లికొచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటనలో 3 అక్క చెల్లెలను ఇలా మృత్యువు టిప్పర్ లారీ రూపంలో కబళించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన జనం హృదయాన్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో లోకం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరో విషాదకరణ సంఘటన చోటు చేసుకుంది. కొడుకుకు చెవినొప్పి రావడంతో చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తూ బస్సు యాక్సిడెంట్లో మృతి చెందాడు అశోక్. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో గుండె లవిసేలా రోదించాడు కొడుకు. మీర్జాగూడ ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతే మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు. ప్రమాద స్థలం దగ్గర మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదించారు కుటుంబ సభ్యులు. అంబులెన్సుల సైరన్లతో హాస్పిటల్ దగ్గర భయంకర వాతావరణం ఏర్పడింది. ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం హస్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి చనిపోయారు. దీంతో వారి 2 కూతుర్లు అనాథలయ్యారు. తల్లిదండ్రుల కోసం కన్నీటి పర్యంతమయ్యారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు కండక్టర్ రాధ. ఘటనలో గాయపడ్డ ఆమెను చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాధను మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం.
సూపర్ స్టూడెంట్ మెడికల్ కాలేజ్ రోజు 2-3 మంది వస్తారమ్మా హాస్పిటల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అందరూ ఉన్నాం. ఆయా పనుల కోసం బస్సు ఎక్కిన ప్రయాణికులకు అదే చివరి ప్రయాణంగా మారింది. అయిన వారిని కోల్పోయిన బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదం అనేక మంది ప్రాణాలను బలిగొంది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రధాని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షలు మృతుల కుటుంబాలకు అందిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ ప్రమాదంపై సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రోడ్డు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎస్, డీజీపీలకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లారు ఆర్టీసీ అధికారులు. రంగారెడ్డి జిల్లా చెన్నూరులో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. ప్రమాదం జరిగిన తీరును స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు మంత్రులు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలిపారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. 19 డెడ్ బాడీస్, అందులో 14 అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి, గుర్తించాలి. అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్ర, ప్యాసింజర్లు ఒక మహిళ కర్ణాటక. సో దురదృష్టం ఇది. ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది వచ్చి ఇద్దరు హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము, టిప్పర్ దానిపైన పడడము, దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీస్ విల్ గివ్ ఎ రిపోర్ట్. సో ఇది దురదృష్టము. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 10ల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రోడ్డు బాగుంటే ప్రమాదం జరిగేది కాదన్నారు ఎమ్మెల్యే. ఎన్జీటీలో పర్యావరణ పరిరక్షకులు కేసు వేయటంతో రోడ్డు పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఆ కేసు విత్డ్రాతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోడ్డు ఎందుకయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు, సమాజానికి అందరికీ తెలుసు. అప్పటి నుంచి మన్నెగూడ వరకు, అప్పటి నుంచి హైదరాబాద్ బీజాపూర్ రోడ్ ఏదైతుందో బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు కంప్లీట్ అయింది. మన్నెగూడ నుంచి అప్పదాకా కావాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో ఎన్జీటీలో కేసు వేయడం వల్ల మరి గత 6-7 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఆ ఎన్జీటీలో కేసు వేయడం వల్ల ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అన్ని రకాలుగా సేవ చేయడానికి, పనిచేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల చేయలేకపోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కారు వల్లే రోడ్డు విస్తరణ పనులు జరగలేదని ఫైర్ అయ్యారు. కనీసం రోడ్డు విస్తరణకు భూమి కూడా సేకరించలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్కు రియల్ ఎస్టేట్ తప్ప జనం పట్టలేదని విమర్శించారు. ఎన్నో ఏళ్ల నాటి రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసిన, హైవే శాంక్షన్ చేసిన, ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్ చేసింది, నల్గొండలు చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్లు డీలే. వాళ్ళకేంది వాళ్లకు రంగారెడ్డి జిల్లా చూస్తే
వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కోటి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి చెందిన 3 స్టూడెంట్స్ చనిపోయారు. తమ స్టూడెంట్స్ చనిపోవటం తీవ్ర బాధాకరమన్నారు ప్రిన్సిపల్ లోకపావని. చనిపోయిన వారిలో బీఎస్సీ 3rd ఇయర్ స్టూడెంట్ సాయిప్రియ, బీకాం 1st ఇయర్ నందినిలు అక్కా చెల్లెలని చెప్పారు. మరో విద్యార్థిని ముస్కాన్ డిగ్రీ 3rd ఇయర్ స్టూడెంట్ అన్నారు ప్రిన్సిపల్. వీరు 3 తాండూరు వాసులు. మా హాస్టల్ డైరెక్టర్ మేడం నాకు ఈ సమాచారం అందించారు. తెలిసిన వెంటనే చాలా బాధ కలిగింది. సాయి ప్రియ అనే అమ్మాయి మా దగ్గర బీఎస్సీ ఎంఎస్డిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ సిస్టర్ నందిని, ఈ నందిని అమ్మాయి బీకాం 1st ఇయర్. ఇప్పుడు ఇక్కడ పక్కన నిలిచినది వాళ్ళ మిత్రులే. ఆ అమ్మాయి ఆనర్స్ చదువుతుంది. ఇంకొక అమ్మాయి ముస్కాన్ బీఎస్సీ ఎంపీసీఐఎస్ 3rd ఇయర్. ముగ్గురు కూడా తాండూరు వాసులు. 3 మా కాలేజ్ పిల్లలే. 2 పిల్లలు హాస్టల్లో ఉంటారు. 1st ఇయర్ అమ్మాయి బయట ఉంటారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపింది రాష్ట్ర సర్కార్. ప్రమాదంపై పూర్తి వివరాలు అందించేందుకు ప్రత్యేక టీం పనిచేస్తున్నట్లు తెలిపింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు నిరంతరం కార్యాచరణ చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం. వెహికల్ ఫిట్నెస్లపై యాక్షన్ ప్లాన్తో చర్యలు చేపట్టాలని నిర్వహించాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే ప్రతి జిల్లాలో డీటీసీ, ఆర్టీఓలు 3 బృందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించాలన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం. కమర్షియల్ వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, మైన్స్ మినరల్స్ వాహనాలు నిబంధనలు పాటించకపోతే భారీ పెనాల్టీతో పాటు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. వెహికల్ స్పీడ్ లాక్ను బ్రేక్ చేస్తే 3 రెట్లు ఫైన్ వేయాలన్నారు. స్కూల్ బస్ ఫిట్నెస్, హైర్ బస్ ఫిట్నెస్, ట్రక్కులు, టిప్పర్లు, లారీలు వాట్ ఫిట్నెస్ పర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ కావాలనే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో మంత్రులు బుత్తం, కోమటిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించారు సీఎం. 1983లో మంజూరైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్జీఆర్ఐ అధికారులతో కలిసి భూమి పొరల్లోని స్వరూపాన్ని సీఎం పరిశీలించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించారు. భూమిలో 1000 మీటర్ల వరకు జియోలాజికల్ డేటా సేకరించనుంది. ఈ రిపోర్టు వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు ఎన్జీఆర్ఐ అధికారులు. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు సీఎం. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండకు 30 టీఎంసీల నీరు రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లొచ్చన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే నేడు ఏపీ మన ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్తోందని ఆరోపించారు రేవంత్. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాకపోతే మరెప్పటికీ పూర్తి కాదని అన్నారు ముఖ్యమంత్రి. అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేసిండు. ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది. ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు పెట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధిగా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ తవ్వకాల్లో నిపుణుల బృందం సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే సరిహద్దుల్లో కీలకమైన టన్నెల్ తవ్విన బృందాన్ని సంప్రదించామని చెప్పారు. జనరల్ హర్పాల్ సింగ్ ను ప్రభుత్వానికి సలహాదారుగా చూశామని చెప్పారు. టన్నెల్ కొలాప్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే, ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సరే ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టనల్స్ తవ్వుతారు, చాలా
క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టనల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక టనల్ తవ్వుతున్నారు. రోహతాంగ్ పాస్లో ఒక టనల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిండ్రు. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. కమిషన్ల కోసం బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కట్టారు, అది 3 ఏళ్లకే కూలిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమిషన్ను రావనే ఎస్ఎల్బీసీ జోలికి రాలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కార్ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తుందన్నారు కోమటిరెడ్డి. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బీసీ గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టిందన్నారు నేతలు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుకు రక్షణగా ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి కర్తవ్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దేశంలో ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని నాంపల్లి, సంకేపల్లి, కొనరావుపేట మండలం సుద్దాలలో సీసీఏ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు. 8,110 రూపాయలతోని కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములో పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదేవిధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు, మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకొని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీఐ సంబంధించిన అధికారుల సమావేశం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతోని సమావేశం అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు కూడా అదేవిధంగా ఈరోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది. కాటన్ రైతులపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కుట్రలు పన్నుతోందనే విమర్శలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ సాకుతో కొనుగోళ్లను కుదించింది. ఇక 12 క్వింటాలకు బదులుగా 7 క్వింటాలు కొనుగోలు చేస్తోంది. తమను సీసీఐ మోసం చేస్తోందని రైతులు తిరగబడుతున్నారు. సాఫ్ట్వేర్లో 7 క్వింటాలు కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు. అయితే ఇప్పుడు రైతులు చెప్తున్నంత ప్రాబ్లం లేదంటుంది సీసీఐ. ఆదిలాబాద్ కాటన్ మార్కెట్ యార్డ్లో సీసీఐ మోసాలపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. జిల్లాలో సీసీఐ అధికారుల తీరు రైతులకి శాపంగా మారింది. ప్రధానంగా రైతులు పండించిన పంటని 12 క్వింటాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఏదైతే 7 క్వింటాలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. దాంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 7 క్వింటాలే కొనుగోలు చేస్తే తమ పరిస్థితి ఏంటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఏదైతే సాఫ్ట్వేర్లు టెక్నికల్గా వచ్చిన ప్రాబ్లం వల్ల రైతులందరూ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రైతు ఎకరాకి పండించిన పత్తిని 12 క్వింటాలు తీసుకోవాల్సి ఉన్నప్పుడు కూడా కేవలం 7 క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి అనిపిస్తుంది. ఏదైతే 12 క్వింటాలకు బదులుగా 7 క్వింటాలు కొనుగోలు చేస్తే మిగతా 5 క్వింటాలు ఏ విధంగా అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా సీసీఐకి సంబంధించిన అధికారి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. సార్, ఏం సమస్య వచ్చింది? సమస్య 7 క్వింటాలు అయింది నిన్నటి నుంచి. హెడ్ ఆఫీస్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి.
ఒక ఎకరాకి ఎన్ని క్వింటాల పత్తిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది, నిబంధనలు ఎట్లా ఉన్నాయి? ఎకరానికి ఉంది 7 క్వింటాలు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7 క్వింటాల్స్గా చేంజ్ అయింది. అది 12 మామూలుగా మార్పు ఇచ్చాం. ఆఫీస్తో మాట్లాడి రైతులందరికీ ఇబ్బంది లేకుండా చేసాం. అంటే రైతులకు సంబంధించిన 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా 7 క్వింటాలదే కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు, నిజం కదా? లేదు 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 ఎంత 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 తెస్తే అంత కొనుగోలు చేస్తాం. 12 క్వింటాలు కొనుగోలు చేస్తాం. ఇప్పటిదాకా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, నిజం కదా? ప్రాబ్లం వచ్చింది, ఒక 1 అవర్లో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది సీసీఐకి సంబంధించిన అధికారులు చెప్తున్నమాట. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో సమస్య వచ్చింది. సాఫ్ట్వేర్లో సమస్య రావడం వల్ల కేవలం ఎకరాకి 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు ఉన్నారు, ఎలాంటి సమస్య వచ్చింది, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశంపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, ఎట్లాంటి సమస్య వచ్చింది? వీళ్ళు నిన్నటి దాకా స్లాట్ బుక్ అయింది. మొన్న మేము శనివారం నాడు శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసినాం. మాకు 12 కుంటలని చెప్పింది ఒక ఎకరానికి. ఈరోజు వచ్చి స్లాట్ కొందరు బుక్ చేస్తుంది కదా, బుక్ చేసిన వాళ్ళకేమో 7 కుంటలు వస్తున్నది. మాకు మొన్న బుక్ చేసిన దానికి 12 కుంటలు వచ్చింది. అయితే 12 తోటి లేదు, 7 తోటే తీసుకుంటామని ఇప్పటిదాకా ఇలా ఆపిల్ మార్కెట్ మరి ఇప్పటిదాకా నడాలి కదా, కార్ట్ ఎందుకు బంద్ ఉన్నాయి మరి ఇప్పటిదాకా? 7 కుంటలతో తీసుకుంటామనే వాదనతోటి వాళ్ళు ఉంటే మేము రైతులంతా ఏమన్నా 7 కుంటలు ఎట్లా తీసుకుంటారు? మాకు 12 కుంటలు తీసుకోవాలని మేము వాగ్దానం చేస్తే శ్రీకాంత్ సారు సీసీఐ సార్లు వాళ్ళంతా వచ్చి దానికి ఒక సొల్యూషన్ చేసి ఈ రోజుకే చేస్తున్నా. మరి రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ 7 కుంటలతోటి చేస్తారా అనేది ఇంకా అర్థం కాకుండా వీళ్ళు 12 కుంటలతోటి మాకు రైతులందరికీ కొనాలా. లేదు 7 కుంటలు అంటేనైతే మాత్రం ఏ రైతుకు పత్తి అమ్మడానికి సిద్ధంగా ఉండలేడు. అంటే 7 క్వింటాలు కొనుగోలు చేస్తే మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది? అసలు పత్తి అమ్మడానికి ల్యాండే ఉండే కదా, మాకు పట్టాలే ఉండే కదా సార్. 7 కుంటలతో మాకేమి ఉంటుంది? ఒక ఎకరానికి మాకు 10 నుంచి 15 కుంటలు వెళ్తుంది. 7 కుంటలు అంటే ఏం చేయాలి? మిగతా పత్తి ఇక్కడ ప్రైవేట్ కొమ్మకమ్మంటావా? ఈ రైతుల ఆవేదన, ఇన్ని రోజుల పాటు 12 క్వింటాలు ఎకరాకి 12 క్వింటాలు కొనుగోలు చేసిన సీసీఐ ఈరోజు కేవలం 7 క్వింటాలు కొనుగోలు చేస్తామని సాఫ్ట్వేర్ను ఏదైతే ప్రిపేర్ చేయడం జరిగింది, ఆ సాఫ్ట్వేర్కి అనుగుణంగానే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 7 క్వింటాలు కాదు 12 క్వింటాలు కొనుగోలు చేయాలి అని పట్టుబట్టడంతో రైతుల కోరిక మేరకు సీసీఐ అధికారులు సాఫ్ట్వేర్ను ఇప్పుడు మార్చారు. అయితే ఈరోజు మార్చిన ఏదైతే సాఫ్ట్వేర్ ప్రతిరోజు అదేవిధంగా కొనుగోలు చేయాలి, లేకుంటే తాము కొనుగోళ్ల కోసం పోరాటం చేస్తామని రైతులు అధికారులను హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. పత్తి వ్యాపారుల చేతిలే తేమ శాతం చూసే యంత్రాలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో వర్షాలు, తేమ శాతం తదితర కారణాలతో ఖమ్మం పత్తి మార్కెట్లో పత్తి రైతులను వ్యాపారులు నిలువుగా దోచుకుంటున్నారు. 3 రోజుల తుఫాను, 2 రోజుల మార్కెట్ సెలవుల తరువాత ఖమ్మం పత్తి మార్కెట్కు పత్తి బస్తాలు పోటెత్తాయి. సుమారు 25,000కు పైగా పత్తి బస్తాలు మార్కెట్ అమ్మకానికి వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, పొరుగు జిల్లాల నుంచి భారీగా పత్తి బస్తాలను ఖమ్మం పత్తి మార్కెట్కు తీసుకువచ్చారు రైతులు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది. కనీసం 6,200 కూడా దాటడం లేదని పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్లో మద్దతు ధర రావడం లేదు. వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్కు 8,110 రూపాయలు ఉంది. క్వింటాల్కు 6,000 నుంచి 6,300 రూపాయల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి పంట పండిస్తే భారీ వర్షాలతో దిగుబడి రాలేదు. పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తే ధర రాక రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. క్వింటాల్కు 2,000 రూపాయల వరకు నష్టపోతున్నారు. వర్షాలకు ఈ సంవత్సరం 1,000 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ప్రస్తుతం ఉన్న పత్తి ధర మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ధర అయితే అనుకూలంగా లేదు. రైతుకి రేట్లు ఇస్తే చాలా ఇబ్బందిగా ఉంది. కూలీల ఖర్చు కూడా రావట్లేదు. దీనివల్ల ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం రైతుల యందు దయ ఉంచి సీసీఐని సరైన మార్గంలో నడిపి రైతు దగ్గర పత్తిని కొనాలని, తడిసిన పత్తిని కూడా కొంచెం దయ ఉంచి ఏదో ఒక రేటుతో కొనాలని మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ 4-5 తారీఖులో తుఫాన్ చెబుతుంది. చాలా ఇబ్బందిగా ఉన్నారు రైతులు. అవసరమైతే ఇంకొక 5 రూపాయలు పెంచిచ్చైనా దీపించే పరిస్థితిలో ఉన్నారు రైతులు చేలో పత్తిని. దీనివల్ల గవర్నమెంట్ వారు కొంచెం సరైన గిట్టుబాటు ధర ఇప్పించగలరని కోరుతున్నాం.
ఖమ్మం పత్తి మార్కెట్లో అధికారుల పర్యవేక్షణ లోపం వ్యాపారులకు వరంగా మారింది. మార్కెట్కు పత్తి బస్తాలు ఎంత ఎక్కువ వస్తే రేటు అంతకు అంతా తగ్గిపోతుంది. మార్కెట్కు వచ్చిన పత్తిని తేమ శాతం ఎంతుంది, ఎంతకు అమ్ముకోవాలని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో పత్తి వ్యాపారుల చేతులే తేమ శాతం చూసే యంత్రాలయ్యాయి. పత్తి బస్తా కొయ్యడం, తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పడం, వెళ్లిపోవడం, తర్వాత 2,500 రూపాయల వరకు మద్దతు ధరపై కోతలు వేస్తున్నారు. కనీసం మార్కెట్ అధికారులు పత్తి తేమ శాతం చూసే మిషన్లను కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా మార్కెట్ అధికారులు పత్తి క్రయ విక్రయాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. బాగా తేమ శాతం ఉందని తక్కువ కొంటున్నారు. రైతులు మరి ఇబ్బంది పరిస్థితి ఉంది. కొద్ది ధర గవర్నమెంట్ కొంచెం రైతుకి ఎన్ని రకాలుగా ఆదుకొని కొద్దిగా సాయం చేయాలని మనవి. మరీ తేమ శాతం ఉందని మరీ దారుణంగా కొంటున్నారు పత్తిని. మన చాలా కనీసం 5 క్వింటాలు 6 క్వింటాలు అక్కడ వానలతోనే అక్కడ ఆగమైంది. ఈడ కొత్త ఈళ్ళు ఆగం. ఇక రైతు ఎలా బతికే పరిస్థితి. అందుకే మా గవర్నమెంట్ వినాలని కోరుతున్నానండి. వాళ్ళు మిషన్ పెట్టాను చూసినా కొద్దిగా మనకు బాగుండు. ఆ మిషన్ లేదు, ఏం లేదు. అన్ని బత్తాలు కోయిపెత్తారు, కింద ఆగం పత్తి. ఇట్లా జరుగుతుందండి. ఆరుగాలం పండించిన పంటకు పెట్టుబడి డబ్బులు మిగలడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యాపారుల తీరుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 11వ రోజు పాబ్లీ అయ్యప్ప స్వామి టెంపుల్కు చేరుకుంది. అమిత్ కుమార్ కుటుంబ సభ్యులు 545 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి గుత్తిలో బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు. ఇవి బులెటిన్ అప్డేట్స్.